ఈ నెల 24వ తేదీన బాలాపూర్లో నిర్వహించేందుకు తలపెట్టిన ధర్మ రక్షణ సభకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే నినాదంతో సభ నిర్వహించాలని నిర్వాహకుల నిర్ణయానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభ ద్వారా భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులను అరెస్ట్ చేసి తిరిగి పంపించాలనే ప్రధాన డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు చెబుతున్నారు. సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. భాగ్యనగర భవిష్యత్తు, దేశ అంతర్గత భద్రత కోసం ప్రజలను చైతన్యం చేసే ఉద్యమాన్ని అడ్డుకోవడం సరికాదని నిర్వాహకులు తెలిపారు. హైకోర్టు విచారణ సందర్భంగా ఒక్క బాలాపూర్ ప్రాంతంలోనే సుమారు 8,000 మంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు సాక్షిగా అంగీకరించినట్టు వెల్లడైంది. బంగ్లాదేశీయుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేకపోయిందని తెలిపారు. ఆ సభకు సరైన రక్షణ చర్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వాదనల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు, స్టేట్ గవర్నమెంటు సభాస్థలం నుంచి 500 మీటర్ల దూరంలోనే రిఫ్యూజీస్ ఉన్నారు, రిఫ్యూజీస్ పేరు మీద ఉన్నటువంటి రోహింగ్యాల క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అవకాశం ఉందని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టికల్ 19(1)(b) ప్రకారం దేశ ప్రజలకు, సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు ఎవ్రీ రైట్ ఉంటుంది పీస్ఫుల్లీ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం. ఆ యొక్క ఆర్టికల్ని గుర్తిస్తూ మా వాదాలతో ఏకోభవిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధర్మరక్షణ సభ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి నేను యావత్ భారతదేశ ప్రజలను, సిటిజన్స్ ఆఫ్ ఇండియాని కోరేదొక్కటే, 24వ తారీఖు జనవరి 2026 రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో జరుగుతున్నటువంటి ధర్మరక్షణ సభకు వేలాదిగా తరలిరండి. సభను విజయవంతం చేయండి. దేశంలో ఉన్న ప్రజలకు ఇల్లీగల్గా భారతదేశంలోకి చొరబడి ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా ఏర్పడ్డటువంటి ఈ బంగ్లాదేశీలను, రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి డిపోర్ట్ చేయాల్సిందిగా మనం పిలుపునిద్దాం. రండి, తరలిరండి. ధన్యవాదాలు. ధర్మ రక్షణ సభకు ఈరోజు హైకోర్టు అనుమతించింది. ఇది మొదటి ధర్మ విజయం. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో భాగ్యనగరంలో ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింలను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి 24 జనవరి శనివారం రోజున నిర్వహించేటువంటి సభకు హైకోర్టు అనుమతించినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ధర్మం పక్షాన నిలిచి హైకోర్టులో జాతీయ భద్రతా అంశాలను, అదేవిధంగా దేశ అంతర్గత ప్రమాదాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఒక బాధాకరమైనటువంటి విషయము, ఇవాళ దేశ అంతర్గత భద్రతను కాపాడాలా, దేశంలో చొరబడ్డటువంటి చొరబాటుదారులను అరెస్ట్ చేయాలి, ఈ దేశ భవిష్యత్తును కాపాడనేటువంటి ఉద్దేశంతో మేము సభ పెడితే ఈ రోజున రిట్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు ఎంత అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కు దారితీస్తున్నాయో అర్థమవుతా ఉన్నాయి. ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వము, ఇక్కడి ప్రజల యొక్క రక్షణకు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాదనలు వినిపించిన తర్వాత మా హక్కులను రక్షిస్తూ ఇక్కడి దేశ భద్రత విషయం లోపల, గంభీరమైనటువంటి విషయం లోపల ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు అనుమతిచ్చింది. పూర్తి ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది. కోర్టు అనుమతిని మేము స్వాగతిస్తా ఉన్నాము. కోర్టు మార్గదర్శనాలను, అదే సందర్భం లోపల పోలీసులు ఈ సభను ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా అనుమతి వచ్చింది. అయినప్పటికీ పోలీసు శాఖ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా మేము మా సభను నిర్వహించుకుంటాం. ఈ యొక్క మహా ఉద్యమం జరగబోతుంది, అది బాలాపూర్ నుంచి జరగబోతుంది. ఈ యొక్క ఉద్యమం లోపల మొదటి ధర్మ విజయం ఈ రోజున హైకోర్టులో మాకు లభిస్తుంది. అందరూ కలిసి రండి, భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకుందాం, భవిష్యత్తు భారతాన్ని కాపాడుకుంటాం. సేవ్ భాగ్యనగర్ టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి నినాదంతో జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కు 24వ తేదీ తరలి రావాల్సిందిగా భాగ్యనగర్ జాతీయవాదులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం.